నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. తమిళనాడులోని తిరుపూరుకు చెందిన తంగం మూర్తి గారు తనకు జరిగిన అద్భుతాలను ఇలా పంచుకుంటున్నారు. 2008లో మా వస్త్ర ఎగుమతి వ్యాపారంలో మాకు భారీ నష్టాలు వచ్చాయి. మా అప్పులు దాదాపు 3 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. మేము మా ఆస్తులన్నింటినీ అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాము. అప్పుడే మేము శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ గురించి తెలుసుకున్నాము. ప్రార్థనలు, పూజలు నా ఆత్మవిశ్వాసం పెరగడానికి సహాయపడ్డాయి. మేము సత్యలోకం హోమాలలో పాల్గొనడం ప్రారంభించాము. మమ్మల్ని ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి చేయడానికి శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ ఆశీర్వాదాలను మా మొదటిది నవరాత్రి హోమంలో కోరాము. శ్రీ భగవాన్ దర్శనాలు నాలో విశ్వాసాన్ని నింపాయి. ఆ నెలలో విదేశాలలో ఉన్న మా ఖాతాదారుల నుండి కొత్త ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. 2 సంవత్సరాలలో నాకు జరిగిన నష్టాలన్నింటి నుండి బయటపడి 3 కోట్ల అప్పును తీర్చేలా ఆశీర్వదించబడ్డాను. నా భార్య 15 సంవత్సరాలకు పైగా గ్యాస్ట్రిటిస్తో బాధపడుతోంది. ఆమె సాధారణమైన ఆహారం తీసుకోలేకపోతున్నది. ఆమె పోషకాహార లోపంతో చాలా బలహీనంగా మారింది. ఆమె ఆరోగ్యం కోసం మేము సహస్రనామ హోమము ఇంకా విద్యా హోమంలో ప్రార్థించాము. సత్యలోకంలో ఉన్నప్పుడు మాకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించమని మేము వైద్యశాలలో శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ని ప్రార్థించాము. హోమం తర్వాత అద్భుతంగా నా భార్య అన్ని రకాల ఆహారాలను, ముఖ్యంగా మాంసకృత్తులు అధికంగా ఉన్న వాటిని తినగలిగింది. నవంబరు 2022లో ఆమె గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. శస్త్రచికిత్స అనంతరం వార్డులో ఉన్నప్పుడు ఆమెకు విపరీతమైన నొప్పి కలిగింది. మూత్రనాళం మూసుకుపోయినట్లు అనిపించింది. తక్షణ ఉపశమనం కోసం మేము శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ని ప్రార్థించాము. 2 రోజుల తర్వాత మరిన్ని పరీక్షల ద్వారా మూత్రనాళం తెగిపోయిందని తేలింది. దాన్ని సరిచేయటానికి ఆమెకు మళ్ళీ శస్త్రచికిత్స చేశారు. కొన్ని నెలల క్రితం ఆమెకు పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దైవీక రక్షణ వల్లే ఆమె ప్రాణాలతో బయటపడింది. మా పిల్లల విద్యా విజయం కోసం మేము హోమాలలో ప్రార్థించాము. నా పెద్ద కుమార్తె కోయంబత్తూరులోని పిఎస్జి టెక్ నుండి ఇంజనీరింగ్లో పట్టభద్రురాలైంది. ఆమె కోయంబత్తూరులోని కుమారగురు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో MBA పూర్తి చేసింది. ఇప్పుడు ఆమె కోయంబత్తూరులోని ICICI డైరెక్ట్లో సీనియర్ మేనేజర్గా నియమించబడింది. ఇటీవల శ్రీ భగవాన్ దర్శనంలో ఆమె ఆర్థికాభివృద్ధి కోసం ప్రార్థించింది. 1 నెలలోనే ఆమె కొనుగోలు, అమ్మకాలలో 25 లక్షలు సంపాదించింది. గత సంవత్సరం శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య ఆశీస్సులతో ఆమె వివాహం ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం మాకు ఒక అద్భుతమైన మనవడు ఆశీర్వదించబడ్డాడు. హోమాలలో మాకు దైవీక రక్షణను ఇంకా మా అభివృద్ధి కోసం వరాలను ప్రసాదించిన ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ మీకు చాలా ధన్యవాదాలు.